కేపీహెచ్పిలో టెక్ మహేంద్ర ఆఫ్ క్యాంపస్ డ్రైవ్. సో జనరల్గా ఏంటి అంటే మనకి ఈ ఆఫ్ క్యాంపస్ అనేది జనరల్గా చాలా వరకు ఏంటి అంటే ఇన్స్టిట్యూట్లు మాకు వాళ్ళతో టైప్స్ ఉన్నాయి, వీళ్ళతో టైప్స్ ఉన్నాయి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లు మాత్రం అసలు కండక్ట్ చేయరు. అయితే దీనికి సంబంధించి విత్ ప్రూఫ్తో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి వచ్చాను. అండ్ ఇది జరిగిపోయింది, కానీ ఇప్పుడు కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతుంది, ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను అనేది మీకు ఇన్ డీటెయిల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఏదైనా ఇన్స్టిట్యూట్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎనీ ఇన్స్టిట్యూట్ అయినా కానీ వితౌట్ రెఫరెన్స్, వాళ్ళకి రెఫరెన్స్ లేవు, వాళ్ళకు ఒక ప్రాపర్ ప్లేస్మెంట్స్ వెళ్ళలేదు, ప్రాపర్గా వాళ్ళకు ఒక కంపెనీస్తో టైఅప్స్ ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఏదైతే ఈ పేమెంట్ వసూలు చేసి అడ్మిషన్ వసూలు చేసేటప్పుడు 100 మాటలు చెప్తారు. కానీ రియాలిటీలో ఒక ప్రాపర్ సిస్టమాటిక్గా కనీసము ఒక కంపెనీని కూడా వాళ్ళు తీసుకురాలేరు, కనీసం ఒక చిన్న కంపెనీని కూడా వాళ్ళు తీసుకురాలేరు. కాకపోతే ఫీజు అనేది చాలా తక్కువ పెడతారు. సో మన వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు, అబ్బా తక్కువ ఫీజు పోయి జాయిన్ అవుతాం. ఎస్పెషల్లీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది డేటా సైన్స్ కానీ, జనరేటివ్ ఏ కానీ, డేటా సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సో లేకపోతే ఎక్స్క్లూజివ్గా ప్రొఫెషనల్ డేటా అనలిటిక్స్ కానీ, లేకపోతే ఎఫ్ఎస్డి ఒక డిఫరెంట్ మేనర్లో కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కోర్స్ విషయంలో చూసుకుంటే చాలా మంది ఇదే కోర్సెస్ చాలా ఇన్స్టిట్యూట్స్, కొన్ని కేపీహెచ్పిలోనే కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అయితే కంపెనీస్ ఎంతమంది, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ అవుతున్నాం? రెండే విషయాలు, కోర్స్ మంచిగా నేర్పియాలి, ప్లేస్మెంట్ ఇప్పియాలి. మనపాటికి మనము జాబులు ఎక్కడో లింక్డ్ఇన్లోనో ఇంకో దగ్గర అప్లై చేసుకుంటూ, సో మనపాటికి మనం జాబ్స్ అప్లై చేసుకుంటూ ఏదో మనం దండాలు పడి జాబ్ తెచ్చుకునేటప్పటికే సో ఇన్స్టిట్యూట్ యొక్క మేజర్ రోల్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కేపీహెచ్పిలో నిన్న జూన్ 10th జరిగింది డ్రైవ్. సో ఇది వచ్చేసి ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో జరిగింది. సో దానికి సంబంధించింది కూడా మన డీటెయిల్స్, మనం విజువల్స్ కూడా నేను వేపిస్తాను, ఈ ఫొటోస్ అవన్నీ కూడా వేపిస్తాను. ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ సంబంధించిన CEO గారు కల్పన మ్యామ్, తర్వాత వచ్చేసి విశ్వనాథ్ గారు, సో ఫౌండర్ అండ్ డైరెక్టర్. సో తర్వాత వాళ్ళ టీం కూడా చాలా క్లియర్ గా అక్కడ మీరు చూడొచ్చు. దాదాపు 2700 మంది, అరౌండ్ 2700 మంది అటెండ్ అయితే డ్రైవ్ కి. సో ఆఫ్లైన్ లో దాదాపు 1748 మెంబర్స్ సెకండ్ రౌండ్కి వెళ్ళారు. సో వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. సో ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒకసారి చూడడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అనేది కూడా నేను చెప్తాను. సో అసలు కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయని కూడా మనం అర్థం చేసుకోవడానికి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే బీటెక్, MCA అండ్ తర్వాత MCM, BCA అండ్ BSc అదర్ గ్రాడ్యుయేట్స్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అని అన్నారు. ప్యూర్లీ ఫర్ ఫ్రెషర్స్. ఇది అప్ టు 5 lakhs ప్యాకేజ్ వరకు ఇవ్వడానికి టెక్ మహేంద్ర మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో మన కేపీహెచ్లో జరిగింది. ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయి లైక్ కోటివిటీ. సో ప్యూర్లీ ఈ కోటివిటీ అనేది ప్యూర్గా అంటే డేటా అనలిస్ట్కి సంబంధించి లేకపోతే ఏఐకి సంబంధించిన కంపెనీ. ఆ కంపెనీ కూడా ప్రజెంట్ ఇంకా జరుగుతున్నాయి ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో. అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా జరుగుతూ ఉంది, ఇంకోటి వచ్చేసి క్వాడ్రంట్ అనే కంపెనీ కూడా జరుగుతూ ఉంది. సో అది కూడా ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేసి, సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి ఏ కోర్స్ సూట్ అవుతుంది, మనం ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది, సో మన బ్యాక్గ్రౌండ్కి ఏది సూట్ అవుతుంది, ప్రజెంట్ ట్రెండింగ్లో ఏది ఉంది. సో ఇది ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాలి. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనం కాలేజీలో మన జాబ్ క్యాంపస్లో రాలేదు అంటే మనకి ఇలాగ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసే లేకపోతే కనెక్షన్స్ ఉన్నది, లేకపోతే జాయిన్ అయ్యేటప్పుడు అంటే రెఫరెన్స్ అంటే ఒకవేళ మనకు కాల్స్ తక్కువ వస్తున్నాయి, పర్సనల్ రెఫరెన్స్ ఇచ్చి పంపించే అలాంటి టైఅప్స్ కనెక్షన్స్ ఉన్న ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్. నేను కేపీహెచ్పిలో ఇలాగా రెగ్యులర్గా ఒక లాస్ట్ 2-3 months చూసుకోండి డౌన్ ద లైన్ ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉన్నాయో డ్రైవ్స్, ఇట్లాంటి డ్రైవ్స్ వరల్డ్ జరిగాయి. అక్కడ ఇది నిజమా కాదా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఆఫ్లైన్లో వెళ్ళండి, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ని అడగండి, ఎప్పటికప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది నిజమా కాదా 1% క్రాస్ వెరిఫై చేసుకోండి. నిజం మొన్న టెక్ మహేంద్ర వచ్చిందా లేదా, నిజమా కాదా, దానికి సంబంధించిన విజువల్స్, ఆ వీడియోస్ ఎంతమంది వచ్చారు చూడండి అసలు. అండ్ నేను ఇంకా ఒకటే చెప్తా ఉన్నా, చాలా మీరు ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్స్టిట్యూట్కి కేవలం వెబ్సైట్లలో, పాంప్లెట్లో లేకపోతే హోర్డింగ్స్లో మాకు ఇన్ని కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి, మాకు అన్ని కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి కాదు. ప్రెజెంట్ ఒక నెలలో లేకపోతే ఒక 2-3 నెలలు డౌన్ ద లైన్ మన కోర్స్ అయిపోయి ఒక 6 to 9 months మనకు ఇన్స్టిట్యూట్లో ఉంటే ఎన్ని కంపెనీస్ని మీరు తీసుకురాగలుగుతున్నారు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి, ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు పెట్టించగలుగుతున్నారు, ఎంతమందిని ఇక్కడి నుంచి మళ్ళీ తెలిసిన ఏదైతే ఓపెనింగ్స్ ఉన్నాయో వెళ్ళండి పలానా దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి ఆ ప్లేస్మెంట్ టీం ఎలా వర్క్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మనకేం కావాలి, కోర్స్ మంచిగా నేర్పియాలి, జాబ్ ఆపర్చునిటీస్ చూపించాలి, ఇంటర్వ్యూ ఎలాగైనా తంటాలు మనం క్రాక్ చేసుకోవాలి. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.